హాయ్ హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు బాడీ గార్డ్. సో ఈరోజు కూడా తెల్లవారుజామునే లేచి చేస్తున్నాను మీ అందరి కోసం. ఈ కష్టాన్నన్నా గుర్తించి మీరు ఒక లైకో, ఒక కమెంటో, ఒక షేరో, కొత్తగా చూస్తున్నట్టయితే ఒక సబ్స్క్రిప్షను ఇవ్వచ్చు కదా. ఎనీవేస్ ఓకే. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనం ఏం చూసామంటే, అండ్ మోర్ ఓవర్ నేను ఊరికి వెళ్తానన్నది ఈరోజు కాదండి, ఎందుకంటే హ్యాపీ జర్నీ అని కూడా పెట్టేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. థర్స్డే నైట్ బయలుదేరుతాను. సో ఫ్రైడే మ్యాక్సిమం థర్స్డే నైట్ బయలుదేరుతాను కాబట్టి థర్స్డే కుదిరితే ఫ్రైడేకి ఎపిసోడ్ రికార్డ్ చేసి పెట్టి స్కెడ్యూల్ చేసే వెళ్తాను. లేని పక్షంలో ఫ్రైడే నుంచి మీకు ఫ్రైడే వస్తుంది ఖచ్చితంగా. సాటర్డే, సండే, మండే 3 రోజులు డౌట్. మ్యాక్సిమం ట్రై చేస్తాను రికార్డ్ చేసి పెట్టడానికి. ఇన్ కేస్ కుదరకపోతే ఐఎమ్ సారీ. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము శృతిని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. అక్కడ డాక్టర్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నేర్పిస్తారు. సో అండ్ అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి మేరీ ఉంటుంది. మేరీ శృతిని చూసి మేరీ కూడా ఆశ్చర్యపోతుంది. ఆ తర్వాత మేరీని డ్రాప్ చేయడానికి రక్ష బయలుదేరుతుంది. సో వాట్ నెక్స్ట్ అనేది ఇప్పుడు చూద్దాం. సో బుల్లెట్ ఎక్కి ఇద్దరు వెళ్తూ ఉండగా దారిలో శృతి అంటున్నా, తన పేరేంటి, మేరీ రక్షని పిలిచి, రక్ష కొంచెం బండి పక్క కాపవా, నీతో ఒక చిన్న విషయం మాట్లాడాలి అని అంటుందన్నమాట. అనగానే తనకు అర్థమైపోతుంది మేరీ ఏం మాట్లాడాలనుకుంటుంది అనేది. అనగానే ఓకే ఆపుతాను, అదిగో ముందు ఒక చిన్న రెస్టారెంట్ కేఫ్ ఉంది, ఆ కేఫ్లో కూర్చొని మాట్లాడుకుందాం, ఇక్కడ రోడ్డు మీద ఎందుకు అని అంటదనమాట. అనగానే ఓకే అని చెప్పి అలా కూర్చుని పోతుంది. ఇంకా ఒక 2 నిమిషాల్లో కేఫ్ దగ్గరికి వెళ్ళిపోతారు. కేఫ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్పు ఏం ఆర్డర్ చేయను అని అంటుంది రక్ష. అనగానే ఇప్పుడే కదే కాఫీ తాగాము, 1 గంట క్రితము, ఇప్పుడేం తింటాము అంటే, బాగోదులే అలా కేఫ్లోకి వచ్చి మనం కూర్చొని ముచ్చట్లు పెడితే బాగోదు, ఏదో ఒకటి తీసుకుందాంలే అని చెప్పి, సరే ఐస్ క్రీమ్ తిందామా, చాలా రోజులైంది మన ఇద్దరం కలిసి ఐస్ క్రీమ్ తిని అని అంటే, సరే అయితే అంటుంది మేరీ. సరే అని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేస్తారనమాట. ఐస్ క్రీమ్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పు ఏంటి, ఏదో మాట్లాడాలన్నావు అంటే, నీకు అర్థమైందని నాకు తెలుసు, బట్ స్టిల్ శృతిని చూడగానే నాకు గౌరీని చూసినట్టు అనిపించింది, మరి నీకు అని అడుగుతుంది అనమాట. అనగానే రక్ష నాకు ఫస్ట్ చూడగానే నాకు అలానే అనిపించింది, అలా అనిపించింది కాబట్టే రెండోసారి మళ్ళీ వెళ్ళి చూసొచ్చాను నేను తన్ని ఈవెంట్లో. కానీ గౌరీ వేరు, శృతి వేరు అనేది నాకు అక్కడ అర్థమైపోయింది. కాకపోతే కొద్దిగా దగ్గర పోలికలు ఉన్నాయి, అది మాత్రం క్లియర్గా తెలుస్తుంది అని అంటే, కదా నాకు తన్ని చూడంగానే అలానే అనిపించింది, అందుకే నేను నీ వైపు చూశాను, నువ్వు నీ కంటి చూపుతో ఇప్పుడు వద్దు అన్నట్టుగా సైగ చేసేవని నేనేం మాట్లాడలేదు అక్కడ అని అంటే, నాకు అర్థమైంది అని అంటదన్నమాట. ఇంకా అలా శృతి గురించి కొద్దిసేపు మాట్లాడుకుంటారు ఇద్దరు, ఏది ఐస్ క్రీమ్ అయిపోయేదాకా. శృతి గురించి మాట్లాడుకోవడం అయిపోయిన తర్వాత ఓకే ఇక వెళ్దామా అని చెప్పి లేచి మళ్ళీ బుల్లెట్ స్టార్ట్ చేసుకొని తన్ని తీసుకెళ్ళి ఇంట్లో డ్రాప్ చేసి మళ్ళీ మేరీ అంటున్నా రక్ష వాళ్ళ ఇంటికి శృతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసరికి బాబు హ్యాపీగా మాలాతోటి ఆడుకుంటూ శృతితో కూడా ఆడుకుంటూ ఉంటాడనమాట. ఇంకా తను కూడా యాడ్ అవుతుంది బాబుతో కొద్దిసేపు ఆడుకొని, ఇంకా తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి తర్వాత అందరూ పడుకుని పోతారనమాట. నెక్స్ట్ డే మార్నింగ్
రక్ష బాబుకి పాలు తాగిపిస్తూ ఉంటుంది, బాటిల్ ఫీడ్ చేస్తూ ఉంటుంది. అండ్ మాల శృతి రూమ్లో ఉంటుంది. శృతి అండ్ మాల ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. శృతి వాళ్ళ నాన్నగారు కింద హాల్లో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటారనమాట. 10:30 ఆ టైంలో. సో ఇంకా బాబు పడుకునే టైం అనమాట. ఎందుకంటే ఇంకా పాలు తాగిపిస్తే బాబు పడుకుని పోతాడు. సో ఆ టైంలో ఒక కొరియర్ అబ్బాయి వస్తాడు ఇంటికి. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి శృతి మ్యామ్ అని పిలుస్తాడు అనమాట. అంటే వీళ్ళు వాళ్ళ నాన్న హాల్లో ఉంటాడు కాబట్టి, చెప్పమ్మా ఎవరు కావాలి అంటే, శృతి గారు అంటే, అవును మా అమ్మాయే చెప్పండి అంటే, మేడంకి పార్సిల్ వచ్చింది సార్ అనగానే, అవునా అని ఆయన తీసుకోపోతాడు. లేదండి ఇది మేడం చేతికే ఇవ్వాలి అని చెప్పి అంటాడు అనమాట. అనగానే ఓ అవునా ఒక్క నిమిషం అని చెప్పి శృతి అని గట్టిగా కేకేస్తాడు శృతి వాళ్ళ నాన్న. అలాగనే ఇంకా వాకింగ్ స్టిక్ పట్టుకొని మెల్లగా శృతి కారిడార్లోకి వస్తుంది తన రూమ్లో నుంచి. ఏంటి నాన్న అనగానే మాలా కూడా వస్తుందన్నమాట వెనకాలే. ఏంటి నాన్న అనగానే, నీకేదో పార్సల్ వచ్చిందమ్మా, గిఫ్ట్ ప్యాక్ లాగా ఉంది, మరి మీ ఫ్యాన్స్ ఎవరన్నా పంపించారేమో, ఒకసారి వచ్చి కలెక్ట్ చేసుకుంటావా, నీకే ఇస్తాడంట అని చెప్తాడనమాట వాళ్ళ నాన్న. అనగానే వస్తున్నాను నాన్న అని చెప్పి అనగానే మాల తను అక్కడే ఆగిపోతుంది. సో ఇంకా శృతి ఒకతే మెల్లగా కాలు వాకర్ స్టిక్ పట్టుకొని కుట్టుకుంటూ మెల్లగా రక్ష రూమ్ని దాటుకుంటూ వస్తుంది. రక్ష చూస్తుంది, ఏంటి తను ఒక్కతే వెళ్తుంది అని చూస్తుంది. కానీ అక్కడి నుంచి కదలలేని పరిస్థితి. బికాస్ బాబు పాలు తాగుతున్నాడు, ఇంకా నిద్రపోలేదు. సరే పాలు తాగడం అప్పుడే అయిపోతుంది. ఈలోపు బయటకు వచ్చి రక్ష మాలని అడుగుతుందనమాట. ఏంటంటే అనగానే, ఏమో తనకేదో పార్సల్ వచ్చిందండమ్మా తీసుకోవడానికి వెళ్తుంది అనగానే అని, సరే ఆంటీ బాబు పడుకున్నాడు చూస్తూ ఉంటారా, నేను ఇప్పుడే వస్తాను అని అంటే, యా ష్యూర్ అమ్మా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పి మాల రక్షా రూమ్లోకి వెళ్ళిపోతుంది బాబు దగ్గర ఉండడానికి. ఇంకా శృతి గిఫ్ట్ కలెక్ట్ చేసుకొని హాల్లో ఆ లివింగ్ రూమ్లో కూర్చొని ఎవరు పంపించుంటారా అని ఒక 2 నిమిషాలు ఆలోచించి, ఓకే ఎవరు పంపిస్తే ఏంటి, మన గిఫ్ట్ కదా, ఎవరు పంపించారో చూస్తే తెలిసిపోతుంది కదా అని చెప్పి గిఫ్ట్ని ఓపెన్ చేయడానికి తీసుకోబోతుంది అనమాట. తీసుకోపోగానే రక్ష సీరియస్గా వచ్చేసి తను కూడా అదే గిఫ్ట్ ప్యాక్ మీద చేపెట్టేస్తుంది. పెట్టంగానే శృతికి సుర్రుని కోపం వచ్చేస్తుంది. అరే ఇది నాకు వచ్చిన గిఫ్ట్, నా ఫ్యాన్స్ ఎవరో పంపించుంటారు అని ఆ కోపంలో రక్షని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది శృతి. బట్ రక్షకి దాంతో ఏమీ సంబంధం లేదు. ఆ గిఫ్ట్ ప్యాక్ని తను లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకోగానే ఇంకా శృతికి బాగా కోపం వచ్చి, అరే ఏంటి నాన్న ఇది, నాకు బాడీ గార్డ్ అందుకే వద్దని చెప్పాను, ఇప్పుడు నా గిఫ్ట్ తన చేతిలో ఉంది, నేను కదా ఓపెన్ చేయాలి, తను ఓపెన్ చేస్తానంటది ఏంటి అని చెప్పి శృతి అరుస్తూ ఉంటుంది అనమాట. అరుస్తూ ఉంటే ఈలోపు శృతి వాళ్ళ నాన్నగారు రక్ష వైపు తిరిగి, ఏంటమ్మా ఏంటి ప్రాబ్లం అంటే, లేదు సార్ ఈ గిఫ్ట్ ప్యాక్ ఏదో డిఫరెంట్గా అనిపిస్తుంది నాకు, ఐ డోంట్ థింక్ అది ఇంట్లో ఓపెన్ చేయడం సేఫ్ కాదనిపిస్తుంది అని అంటదన్నమాట. అనగానే శృతి, అలా ఎలా అంటావు, నా ఫ్యాన్స్ని నువ్వు ఇన్సల్ట్ చేస్తున్నావు, అది నాకు వచ్చిన ప్యాక్ నేనే ఓపెన్ చేస్తా ఇటీ అని అంటుంటుంది అనమాట. అంటే లేదు మీకు అంతగా ప్రూఫ్ కావాలంటే ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి ఆ గిఫ్ట్ ప్యాకు ఆ టీపాయ్ మీద పెట్టేసి తన రూమ్కి వస్తుంది అనమాట. వచ్చేసరికి మాల, ఏంటమ్మా గొడవ అంటే, ఏం లేదా ఆంటీ మళ్ళొచ్చి చెప్తాను అని చెప్పి తన దగ్గర ఉండే మెటల్ డిటెక్టర్ ఉంటుంది కదా, ఆ మెటల్ డిటెక్టర్ని తీసుకొని కిందికి గబగబా వస్తుందన్నమాట. వచ్చి ఆ మెటల్ డిటెక్టర్ని దాన్ని ఏమంటారు ఆ గిఫ్ట్ ప్యాక్ మీద ఇలా చూపించేసరికి అది కీక్ 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 అని అరుస్తుంది అనమాట. అరిచేసరికి అందరూ అక్కడున్న శృతి వాళ్ళ నాన్న అండ్ శృతి ఇద్దరు భయపడిపోతారు.
భయపడిపోయి అమ్మో అని చెప్పి ఇంకా వెంటనే శృతి వాళ్ళ నాన్న లేచి శృతిని గట్టిగా పట్టుకుంటాడనమాట. పట్టుకోగానే చూసారా నేను చెప్పానా ఇదేదో డిఫరెంట్గా అనిపిస్తుంది అనగానే అని వెంటనే ఆ ప్యాక్ తీసుకొని బయటకు ఉరుకుతూ ఉంటుంది అనమాట. శృతి వాళ్ళ నాన్నగారు అయ్యో ఎందుకమ్మా అలా ఉరుకుతున్నావు, పడే అని అరుస్తూ ఉంటాడు. అది డేంజర్, బాంబు ఉందంటున్నావు, నువ్వు ఎందుకు అలా పట్టుకొని ఉరుకుతున్నావు అంటే ఇది పెద్ద డేంజరస్ బాంబు కాదు సార్, అలా అని ఇంట్లో వెళ్తే బాబు ఇంకా పడుకుంటున్నాడు, వాడు భయపడతాడు సార్, ఎందుకు నేను డిఫ్యూజ్ చేసి వచ్చేస్తాను అని చెప్పి ఫాస్ట్గా దాన్ని పట్టుకొని గేట్ బయటికి వెళ్ళిపోతుంది అనమాట. మెయిన్ గేట్ బయటికి వెళ్ళిపోయి స్లోగా గిఫ్ట్ ప్యాక్ని ఓపెన్ చేసి స్లోగా దాన్ని డిఫ్యూజ్ చేసేస్తుంది. డిఫ్యూజ్ చేసేసిన తర్వాత అమ్మయ్య అని రిలాక్స్ అయ్యి ఇంట్లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత శృతి వాళ్ళ నాన్న ఏంటమ్మా నీకు ఒక బాబు ఉన్నాడు, నీ లైఫ్ని ఇలా రిస్క్ చేస్తే ఎట్లా అని అంటే సార్ ఇది నా డ్యూటీ, ఓకే నా డ్యూటీ నేను ఇలానే చేస్తాను సార్ చాలా సిన్సియర్గా అని. ఇంతకు నీకు ఎందుకు డౌట్ వచ్చింది అని అడుగుతాడు శృతి వాళ్ళ నాన్న. అడిగేసరికి లేదు సార్ ఏమో నాకు ఆ ప్యాకింగ్లో ఏదో డిఫరెంట్గా అనిపించింది అండ్ అందుకే మీరు గమనించారా ఆ గిఫ్ట్ ప్యాక్ ఇంట్లోకి రాగానే ఒక రకమైన స్మెల్ వచ్చింది. ఆ స్మెల్ వల్ల నేను రికగ్నైజ్ చేయగలిగాను ఇదేదో డిఫరెంట్ ప్యాక్ అని చెప్పి అనగానే అంటే శృతి కానీ మీరు పైన ఉన్నారు కదా, పైన మీకు ఈ స్మెల్ ఎలా వచ్చింది అంటే పైన నాకు స్మెల్ రాలేదు, బట్ ఏదైనా ఒకసారి చూద్దామనే వచ్చాను యాక్చువల్గా నేను, బట్ వచ్చేసరికి ఏదో చిన్న గన్ పౌడర్ స్మెల్లా అనిపించింది నాకు, అందుకని నేను లాక్కున్నాను మీ దగ్గర నుంచి అనగానే ఓ అవునా అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు శృతి వాళ్ళ నాన్న చాలా థ్యాంక్స్ అమ్మా, చాలా చాలా థ్యాంక్స్, అసలు ఎంత పెద్ద ప్రమాదం నుంచి కాపాడావో తెలుసా మా ఇంటిని, నా కూతుర్ని కాపాడితే నన్ను కాపాడినట్టే అని ఇంకా గ్రాటిట్యూడ్ మాటలు చెప్తూనే ఉంటాడనమాట. థ్యాంక్ యూ అని చెప్పి వాళ్ళ నాన్న అనగానే ఇట్స్ ఓకే సార్ ఇది నా డ్యూటీ, నేను చేయాల్సిందే కదా అని వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి సార్ అని అంటారనమాట. అనగానే ఓకే అని చెప్పేసి వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేయగానే పోలీసు వాళ్ళు వస్తారనమాట. వచ్చేసి ఏంటి సార్ అనగానే ఇలా వచ్చింది, దాంట్లో బైలక్ మా బాడీగార్డ్ ఓపెన్ చేసి చూస్తే ఇట్లా బాంబు ఉంది దాంట్లో, అఫ్కోర్స్ ఎంత చిన్నదైనా ఎట్లాంటిదంటే లైక్ లక్ష్మీ బాంబ్ సైజులో అనమాట, పేలితే పెద్ద ప్రాబ్లం ఉండదులే కానీ లైఫ్ థ్రెట్ కాదులే కానీ ఒక భయం అనేది క్రియేట్ చేయడానికి పెడతాడనమాట. సో ఇలా వచ్చింది టైంకి మా బాడీగార్డ్ రికగ్నైజ్ చేయగలిగింది కాబట్టి నా కూతురు బతికింది, లేకపోతే నా కూతురు ఈరోజు ఫేస్కి ఏదన్నా అయ్యేది కదా అని చెప్పి అని అంటారు. ఇన్ని రోజులైంది, ఆల్మోస్ట్ 2 months నుంచి మీ బెంచ్ మీద నా కూతురు కేసు ఉంది, ఈరోజు దాకా మీరు ఒక చిన్న స్టెప్ వేయలేదు, విఐపి పరిస్థితి ఇలా ఉంటే కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి, మీ వర్క్ ఇంత స్లోగా ఉంది అని చెప్పి గట్టిగానే ఇచ్చుకుంటాడు పోలీసు వాళ్ళకి శృతి వాళ్ళ నాన్న. అయ్యో సార్ అలా అనకండి సార్, మేము ట్రై చేస్తూనే ఉన్నాం సార్, బట్ ఎక్కడ ఏ క్లూ దొరకట్లేదు సార్, అంత పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు సార్, మీ పాపకి అంత శత్రువులు ఎవరున్నారో మాకు తెలియదు సార్ అనగానే ఏదైనా సరే సార్ మేము యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ కేసుని ట్రాక్ చేయడానికి ట్రై చేస్తాం సార్ అని చెప్పేసి డిఫ్యూజ్ చేసిన బాంబును కూడా ఎవిడెన్స్ కిందకి తీసుకొని వెళ్ళిపోతారనమాట పోలీస్ వాళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత శృతి వాళ్ళ నాన్న అంటాడనమాట మన రక్షతోటి, పోలీసు వాళ్ళని నమ్మితే లాభం లేదమ్మా, ఇంకేదన్నా చేయాలి ఈ కేసుని క్రాక్ చేయడానికి అని చెప్పి అంటాడనమాట. అంటే కొంచెం మీరు ఏమీ అనుకోకపోతే నాకు అసలు ఫస్ట్
తన మీద అటెంప్ట్ జరిగిన దగ్గర నుంచి నాకు ప్రతి డీటెయిల్ ఇవ్వగలుగుతారా సార్ అని చెప్పి అంటాడనమాట. అనగానే యా అని చెప్పేసి కంప్లీట్గా అన్నీ ఫస్ట్ బ్రేక్ ఫెయిల్యూర్ అయింది కావచ్చు, మాల్లో పైనుంచి కిందికి నెట్టేయడం కావచ్చు, తనకి ఇప్పుడు జరిగిన ఈ యాక్సిడెంట్ కార్ యాక్సిడెంట్ కావచ్చు, అండ్ మన ఈవెంట్ జరిగేటప్పుడు ఫైర్ యాక్సిడెంట్ కావచ్చు, ఇప్పుడు ఈ ఈ గిఫ్ట్ ప్యాక్ కావచ్చు, ఇవన్నీ కూడా వరుసగా చెప్తాడనమాట వాళ్ళ నాన్న. తను వెంటనే తన డైరీలో ప్రతిదీ నోట్ చేసి పెట్టుకొని సార్ మీరు ఏమీ అనుకోనంటే నాకు ఒక 2 బోర్డ్స్ కావాలి, ఫ్యూ మార్కర్స్ కావాలి, సో దట్ నేను అనలైజ్ చేసుకోవడానికి ఇంత చిన్న డైరీలో నాకు కష్టమైపోతుంది సార్ అనగానే ఓకే అమ్మా నేను అన్నీ అరేంజ్ చేస్తాను, అన్నీ ఆఫీస్ రూమ్లో అరేంజ్ చేస్తాను, రూమ్లో అంటే మళ్ళీ బాబుకి ఇబ్బంది అవుతుంది అనగానే ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి అన్నీ అరేంజ్ చేసేస్తాడనమాట. చేసిన తర్వాత యాజ్ ఏ పోలీసు వాళ్ళు రాసుకుంటారు కదా ఎక్కడ స్టార్ట్ అయింది యారో మార్కులు ఇవిలా, సో అలా తను కూడా అన్నీ అనలైజ్ చేయడానికి అన్ని బోర్డుల మీద రాసి పెట్టుకుంటుంది అనమాట. ఇంకా తర్వాత శృతి ఆల్రెడీ శృతి వైపుకు చూస్తే శృతి ఏంటి ఆల్రెడీ హాస్పిటల్లో తను కింద పడిపోతుండగా పట్టుకుంటారు కదా, పట్టుకున్నప్పుడు ఆ స్పర్శ తనకి ఏదో ఒక చిన్న మనసులో ఒక చిన్న అలజడి స్టార్ట్ అయింది కదా అప్పుడు, అది ఆ తర్వాత మళ్ళీ కోపంగా మారుద్ది. బట్ ఇప్పుడు ఎప్పుడైతే రక్ష తన్ని కాపాడుతుందో మళ్ళీ ఏదో ఒక చిన్న సాఫ్ట్ కార్నర్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది శృతికి. శృతి ఎప్పుడూ కోపంగా రక్షతో మాట్లాడేది శృతి ఫస్ట్ టైం తను చాలా థ్యాంక్స్ అండి, మిమ్మల్ని తప్పుగా అనుకున్నాను, బట్ చాలా థ్యాంక్స్, మీరంటూ లేకపోతే ఈరోజు నా పరిస్థితి ఏంటో నాకే తెలియదు అని అంటే తను రక్ష ఒక చిన్న స్మైల్ ఇచ్చి అది నా జాబ్ మ్యామ్, డోంట్ వరీ, నేను మీ పక్కన ఉన్న రోజులు మీకు ఏ ప్రాబ్లం లేదు, ఏ థ్రెట్ లేదు, ఎంత పెద్దదైనా సరే నేను మిమ్మల్ని కాపాడుతాను, అది నా డ్యూటీ అని చెప్పి అంటదన్నమాట రక్ష. అనగానే ఓ థ్యాంక్ యూ వెరీ మచ్ అని మళ్ళీ థ్యాంక్స్ చెప్పేసి ఇంకా వెళ్ళిపోతుంది. సో అప్పుడు పైకి వెళ్ళిన తర్వాత మాల మళ్ళీ అడుగుతుందన్నమాట ఏమైందమ్మా అనగానే మొత్తం మాలాకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది రక్ష. చేసిన తర్వాత మాల ఆశ్చర్యంగా భయపడుతూ ఏంటిది శృతి వంట ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి తను కూడా బాధపడుతుంది అనమాట. అంత మంచి అమ్మాయికి ఎందుకు ఇలా జరుగుతుంది, ఎవరు వాళ్ళు అర్థమే అవ్వట్లేదే అని చెప్పి ఇప్పుడు శృతి ఫర్ ద ఫస్ట్ టైం ఎస్ నా మీద అటాక్లే జరుగుతున్నాయి, యాక్సిడెంట్స్ కాదు అని చెప్పి అప్పుడు సిన్సియర్గా నమ్ముద్దనమాట శృతి. అప్పుడు ఇంకా ప్రతి దాంట్లో రక్షకి సపోర్ట్ చేయటం, తను ఏదన్నా చేయబోతే ఇప్పటిదాకా ఏంటి రక్ష నువ్వేంటి నాకు చేసేది నేనే ఇలా ఉండేది తన బిహేవియర్ రక్ష వైపు. బట్ ఇప్పుడు కంప్లీట్గా మారిపోతుందన్నమాట. ఏదన్నా తను చెయ్యాలి అనుకుంటే ఓకే చెయ్యండి అనే స్థితిలోకి వచ్చేస్తుంది శృతి. సో వాట్ నెక్స్ట్? రక్ష ఎవరు అనేది కనబెట్టగలుగుతుందా లేదా, అండ్ గౌరీ ఎవరు అనేది ఫర్దర్ ఎపిసోడ్స్లో మెల్లగా తెలుసుకుందాం. అప్పటి వరకు టాటా బై బై, సీ యూ, జై హింద్, జై శ్రీరామ్.